మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుండి 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక్క కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించిన. చాలండి, మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు వారు ఆయన శిష్యులను తీసుకుని ఒక కొండ మీదకి వెళ్ళారు. అది చాలా ఎత్తైన కొండ అన్నమాట. అది కొంతమంది పండితులు ఏం చెప్తారంటే ఆ పర్వతం అంట చాలా సూదిగా ఉంటుందంట. ఆ పర్వతం మీదకి యేసు ప్రభు వారు ఆయన శిష్యులను తీసుకుని వెళ్ళారు. వెళ్ళి ఆయన అక్కడ రూపాంతరము చెందారు. మరొక చోట ఏమని ఉంటుందంటే ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖ రూపము మారెను అని ఉంటుంది. వేరొక సువార్తలో చక్కగా దాన్ని వివరంగా రాశాడనమాట. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ముఖ రూపము మారెను. యేసు ప్రభు వారు ఆయన శిష్యులను తీసుకొని ఒక పెద్ద కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. యేసు ప్రభు వారి యొక్క అనుదిన జీవితంలో యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని గనుక భూమి మీద ఉన్నప్పుడు మనము ఆలోచించినట్టయితే యేసు ప్రభు వారి యొక్క పరిచర్య ప్రారంభము నుంచి కానీ ముగింపు నుంచి కానీ మధ్యలో కొనసాగింపు కానీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించడానికి ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆయన పగలంతా పరిచర్య చేసేవారు, రాత్రి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవారు. యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితం మనకి చాలా మాదిరి. యేసు ప్రభు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం ఖచ్చితంగా అనుసరించాలి. యేసు ప్రభు వారి యొక్క ప్రార్థనా జీవితం ఎంత అద్భుతం అంటే పరిచర్య ప్రారంభించడానికి ముందు ప్రార్థన చేశాడు. ఆయన శిలువ మీదకి వెళ్ళిన తర్వాత చనిపోయే ముందు కూడా ప్రార్థన చేశాడు. మధ్యలో కూడా ఆయన పగలంతా పరిచర్య చేస్తూ రాత్రి కొండకెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయన యేసు ప్రభు వారు మనకి ఒక అద్భుతమైన ప్రార్థన మాదిరి ఉంచి వెళ్ళారు ఆయన. కానీ మనమేం చేస్తామంటే యేసు ప్రభు వారు ఉంచిన మాదిరి వదిలేస్తాం మనం. యేసు ప్రభు వారేమో మీరు ఇలా ప్రార్థన చేయండి. యేసు ప్రభు వారు ఆయన శిష్యులకి ప్రార్థన చేయడం నేర్పించారు, ప్రసంగాలు చేయడం నేర్పించలేదు. ప్రార్థన చేయడం నేర్పించాడు, ప్రసంగాలు నేర్పించలేదు. ఆయన ఈ వాక్యం ఎలా చెప్పండి, ఆ వాక్యం అలా చెప్పండి, పరలోక మర్మాలు ఇవి అని చెప్పి మీరు ఇవి చెయ్యండి, ఇవి నేర్చుకోండి అని ప్రసంగం ఎలా చెయ్యాలి అని చెప్పలేదు. ఆయన ప్రార్థన ఎలా చెయ్యాలో యేసు ప్రభు వారు ఆయన శిష్యులకు నేర్పించారు. ప్రభు దగ్గర వాళ్ళు నేర్చుకున్నది ఏంటంటే ప్రార్థన చేయడం. యేసు ప్రభు వారి కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖరూపం మారింది. ఆయన వస్త్రములు తెల్లనివైనవి అంట. ఏ చాకలి కూడా అంత తెల్లగా ఉతకలేనంత తెల్లగా అయ్యాయి. ఆయన ముఖ రూపము సూర్యుని వలె ప్రకాశించింది. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటే ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన ప్రార్థిస్తూ ఉండగా దేవుని ప్రభావము ఆయన మీదకి దిగి వచ్చెను. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన రూపాంతరము చెందెను. వాక్యం చెబుతామంటే అంటే ప్రార్థన చేయడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో రూపాంతరం కలుగుతుంది. ప్రార్థన చేయడం ద్వారా ఒక వ్యక్తి దేవుని ప్రభావాన్ని పొందుకుంటాడు. ప్రార్థన చేస్తే పొందుకుంటాడని వాక్యం చెప్తాం తప్ప గుడులు ఊడితే పొందుకోరు.
గుళ్ళోకి వెళ్తే పొందుకోరు. గుళ్ళోకి వెళ్ళినంత మాత్రాన దేవుని ప్రభావం రాదో. గుడి ఊడ్చినంత మాత్రాన దేవుని ప్రభావం రాదో. కానుకలు ఇచ్చినంత మాత్రాన దేవుని ప్రభావం రాదో. నువ్వు దేవుని మందిరానికి, దేవుని సంఘానికి నువ్వు ఎన్ని చేసినా సరే నీ జీవితంలో దేవుని ప్రభావం రాదో. కానీ నువ్వు యేసులాగా పర్వత శిఖర అనుభవంలోకి వెళ్తే, ప్రార్థన చేస్తే నీ జీవితంలో నువ్వు రూపాంతర అనుభవానికి వెళ్తావు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోతారో, శుక్రవారం ప్రార్థనకి వెళ్ళిపోతారో, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళిపోతారో, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళిపోతారో, కానీ బ్రతుకులో మాత్రం ఏముండదో, రూపాంతరం ఉండదో, బ్రతుకులో మార్పు ఉండదో. నక్కతోలు ఎంత ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదంట. నక్కతోలేనా? ఎన్ని సంవత్సరాలు అయిపోయినా బెత్తస్తా కోనేటి దగ్గర ఉన్నవాడు, సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి కానీ స్వస్థత మాత్రమో, మార్పు మాత్రమో లేదు. అందరూ వస్తున్నారు, కోనేటిలో దిగుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు, పొందుకున్నవాడు పొందుకున్నాడు, వెళ్ళిపోతున్నారు. ఇంకొకడు వస్తున్నాడు, ఆడు స్వస్థత పొందుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నారు. ఎంతమంది వచ్చినా స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు తప్ప వీడు మాత్రము అక్కడే ఉంటున్నాడు, కదలకుండా. అక్కడే బాగుంది అనుకున్నాడేమో, అన్ని భోజనాలు అక్కడికే వస్తున్నాయేమో, టీ టిఫిన్లు స్నాక్స్ అన్ని అక్కడికే వస్తున్నాయేమో, ఆడికి కావలసినన్ని తెచ్చి పెడుతున్నారేమో అక్కడ. అబ్బో ఇదే బాగుంది, కోనేటిలో దిగిన కానించి, స్వస్థత వచ్చిన కానించి పనిలోకి వెళ్ళాలేమో, కుటుంబాన్ని పోషించాలేమో, అది చెయ్యాలేమో, ఇది చెయ్యాలేమో, ఇక్కడే బాగుంది అనుకున్నాడేమో. కల్లా సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ జీవితంలో మార్పు మాత్రమో రాలేదు. చాలా మంది ఇలాగే ఉంటారండి. అమ్మా నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావంటే, నా పెళ్ళయిన దగ్గర నుంచి ఇదే మందిరానికి వెళ్తున్నానని చెప్పొచ్చు మనం. నేను కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఇదే సంఘానికి వెళ్తానని చెప్పొచ్చు మనం. కానీ ఏమైనా మారిందా బ్రతుకంటే, బ్రతుకు మారదో, జీవితం మారదో, రూపాంతర అనుభవం ఉందో, మారు మనసు అనుభవం ఉండదో. ఎందుకు? వ్యక్తిగతముగా మనకి దేవునికి సంబంధం లేదు కాబట్టి. వ్యక్తిగతముగా మనం దేవుని పాదాల దగ్గర కూర్చోం. మనము వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేయం. మనం గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేయమంటే అయ్యి బాబు ఇంకా రాగాలు తీసేస్తారు. ఇంకా రాగాలే ఇంకా. ఒకసారి ఇలాగే ప్రార్థన జరుగుతూ ఉంటే పాస్టర్ గారు అన్నారంట, సంఘ పెద్ద గారు ప్రార్థన చేస్తారన్నారంట. సంఘ పెద్ద గారు లేచి ప్రార్థన చేస్తున్నాడంట. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ప్రార్థన చేయడంట. ఆ ఊరు నుంచి అమెరికా దాకా ప్రార్థన చేయడంట. ప్రార్థన చేస్తున్నాడంట. గంట అయిపోతా ఉంది, ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన అలా వెళ్ళిపోతా ఉంది. మధ్యలో అలా గొంతు తడబడేటప్పటికి పాస్టర్ గారు అన్నారంట, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి అన్నారంట. అయిన తర్వాత ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారండి ఎంత సహాయం చేశారండి మీరండి, ప్రార్థన ఎక్కడ ఆపాలో తెలుతులేదు నాకు, ప్రార్థన ఎలా ముగించాలో తెలితే. ఎప్పుడైనా ప్రార్థన చేసే ముఖం అయితే కదా, ఎంత సాయం చేశారండి మీరండి, మీరు ఇంక సాయం చేయకపోతే అది అలా వెళ్ళిపోతా ఉన్నాం కదా, ప్రార్థన ఎలా ముగించాలో నాకు తెలియట్లేదు, మీరు నాకు సహాయం చేశారని చెప్పాడంట సంగపతి కదా. ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో రూపాంతర అనుభవం ఉంటుంది. ఏ వ్యక్తి జీవితంలో ప్రార్థన ఉంటుందో ఆ వ్యక్తి జీవితంలో దేవుని ప్రభావం ఉంటుంది. యేసు ప్రభు వారు ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ముఖరూపం మారిందంట. దేవుని ప్రభావము ఆయన మీదకి వచ్చి ఆయన వస్త్రాలు చల్లగా అయిపోయాయంట. ఆయన రూపాంతరము చెందాడు. మరి ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నావు కదా నువ్వు, ఈ అనుభవం నీకుందా? ఈ రూపాంతర అనుభవం నీకుందా? ఈ రూపాంతర అనుభవం, మారు మనసు అనుభవం నీకుందా? కడగబడిన అనుభవం నీకుందా? ఒకవేళ ఈ అనుభవమే కనుక నీకు లేకపోతే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళలేవు, నువ్వు దేవుని రాజ్యాన్ని చేరుకోలేవు.
పరలోక రాజ్యంలోకి వెళ్ళలేవు. నువ్వు రూపాంతర అనుభవం ఉంటేనే నువ్వు దేవుని రాజ్యంలోకి వెళ్తావు. నువ్వు రూపాంతర అనుభవం ఉంటేనే నువ్వు దేవుని రాజ్యాన్ని చూస్తావు. యేసు ప్రభువారు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో మాట్లాడుతూ అంటాడైనా, నువ్వు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను